వెహికల్ చెకింగ్ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు పల్సర్ బండి మీద వస్తుండగా వాళ్ళ సస్పీషియస్ మ్యానర్లో ఆపడం జరిగింది. వాళ్ళు పోలీసు బాధ్యత చూసి పారిపోగా వాళ్ళని పట్టుకొని విచారిస్తే వాళ్ళ దగ్గర ఒక 4 ప్యాకెట్స్ నిండి మొత్తం 2 కేజీలు దొరికింది. వాళ్ళ పేరు వచ్చి ముగ్గురు పేర్లు వచ్చి కొరదెల పవన్ కుమార్, మన్నే రాహుల్, ఇంకా అబ్బాయి మైనర్ అబ్బాయి గారు. ఈ కొరదెల పవన్ అండ్ మైనర్ అబ్బాయి ఒక వారం రోజుల క్రితం ఆరముకెళ్ళి ఈ గాంజా ప్యాకెట్ 5 ద్వారా ఖమ్మంకి వచ్చి అక్కడి నుంచి రాహుల్ పల్సర్ బండి తీసుకెళ్ళి వాళ్ళని పికప్ తీసుకొస్తుందిగా మనకి ఈరోజు అమ్మగాడం దగ్గర వచ్చింది. ఈ బైక్ వచ్చేసి TS29R0348. దీన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇలా ముగ్గురు దగ్గర 8 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఈ ముగ్గురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాం. ఇందులో సిఐ రాజశేఖర్, పట్టణ సిఐ గారు, ఎస్ఐ మహేంద్ర గారు, క్రైమ్ పార్టీ కానిస్టేబుల్స్ కృష్ణ, కర్ణాకర్, సైదు మరియు ఆనంద్ మొదలకు ఎస్పీ గారికి నేను ప్రపోజల్ పంపిస్తాను రివార్డు కోసం. ఈ సందర్భంగా వాళ్ళని కూడా అభినందిస్తున్నాను. ఎవరైనా ఈ గంజాయిని పట్టణం కానీ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. ఈ అరకు నుంచి మన సూర్యాపేటగా తీసుకొస్తారు, విద్యార్థులకు అమ్మడం కోసం తీసుకొస్తారు. గ్రూప్స్గా చేస్తూ పిల్లలు షార్ట్గా చేసే ప్రయత్నం జరుగుతుంది. దాని మీద మీరు ఏమైనా స్పెషల్ యాక్షన్ తీసుకుంటారు? అలాంటి ఇన్ఫర్మేషన్ చేస్తాం. అదేవిధంగా మేము రెగ్యులర్గా బస్ స్టాండ్లో మనకు డాగ్ స్క్వాడ్ ఉంది. దాని ద్వారా మనం 60 ఫీట్ బస్ స్టాండ్లో దేనికోసం రెగ్యులర్గా చెకింగ్ చేస్తాం.